అందరికీ నమస్కారం. ఎన్విఆర్ఎస్ కిడ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మన ఛానల్ కనుక ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కథ పేరు కాతో ప్రారంభం, కీతో అంతం. ఆ రోజు మూర్తిగారు ట్యూషన్లో తను చెప్పదలుచుకున్నవి చెప్పేశారు. ఆయనకి పిల్లల తెలివిని పరీక్షించి మెచ్చుకోవడం అలవాటు. అందుచేత వాళ్లతో కాతో ప్రారంభించి కీతో అంతమయ్యే వాక్యాలు మీలో ఎవరైనా చెప్పాలి, మరియు అవి రామాయణ పరంగా ఉండాలి అన్నారు. పిల్లలు ఆలోచించసాగారు. రామాయణ పరంగా అంటే రామాయణ కథకు సంబంధించి అన్నారు మాస్టారు. శివ నిలబడి కానలోన శూర్పణఖను చూచి భయపడింది జానకి అన్నాడు. బాగుంది, అన్ని వాక్యాల చివర జానకి వచ్చేటట్లు చెప్పండి అన్నారు మాస్టారు. అనూష లేచి కావాలి బంగారు లేడి అని రామును కోరింది జానకి అన్నది. భలే అన్నారు మాస్టారు. మళ్ళీ అనూషే కాకాసురుని కథ హనుమంతునికి తెలిపింది జానకి అన్నది. నీకు 2 మార్కులు అన్నారు మాస్టారు. లహరి నిలబడి కారడవులలో నడిచింది జానకి అన్నది. చాలా బాగుంది అన్నారు మాస్టారు. మళ్ళీ అనూష లేచి కావ్యము రామాయణములో నాయకి జానకి అన్నది. సభాష్, నీకు 3 మార్కులు వచ్చాయి అన్నారు మూర్తిగారు. శివ నిలబడి కానుకగా హనుమకి హారం ఇచ్చింది జానకి అన్నాడు. నీకు 2 మార్కులు అన్నారు మాస్టారు. అనూష లేచి కామాంధుడు రావణుని అంతమొందించడానికి పుట్టిన కారణ జన్మురాలు జానకి అన్నది. మళ్ళీ అనూషయే కావుమని హనుమంతుని కోసం అగ్నిదేవుని వేడుకుంది జానకి అన్నది. నీకు 5 మార్కులు అన్నారు మాస్టారు. జానకి అనే పేరుగల అమ్మాయి లేచి కామాంధుడైన రావణాసురుణ్ణి లంకలోని అశోకవనంలో నిందించింది జానకి అన్నది. బాగా చెప్తున్నారు. కారణ జన్మ అంటే జన్మకి కారణం అన్నమాట. సీతాదేవి జన్మకి మూల కారణం రావణుడు చంపబడాలి, అంతే కదా అని ఎక్కువగా చెప్పిన అనూషకు ఒక పెన్ను బహుమతిగా ఇచ్చారు మూర్తిగారు. కథ చాలా బాగుంది కదండి. మరింకెందుకు ఆలస్యం? తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్ బాక్స్లో తప్పకుండా తెలియచేయాలి. మరో వారం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బై బాయ్.